హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లాలో గల ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త పోస్టుల భర్తీ సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి కావాల్సిన అర్హతలు, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇందులో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూడండి. సీరియల్ నెంబర్, డివిజన్ పేరు, ప్రాజెక్ట్ పేరు, ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త పోస్టులు. సో ఇందులో మొదటిగా భీమునిపట్నం, ప్రాజెక్టు పేరు భీమునిపట్నం. సో ఇందులో మొత్తంగా 5 పోస్టులు. సో నెక్స్ట్ విశాఖపట్నం, ప్రాజెక్టు పేరు విశాఖపట్నం ఫ్రెండ్స్. సో ఇందులో మొత్తంగా 2 పోస్టులు ఫ్రెండ్స్. సో మొత్తంగా 7 పోస్టులు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి కావాల్సిన అర్హతలు చూడండి ఫ్రెండ్స్. ప్రధానంగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 1 జూలై 2025 నాటికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు ఫ్రెండ్స్. 21 సంవత్సరాల అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు 18 సంవత్సరాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ అనేది 100 మార్కులకు గాను. సో ఇందులో సీరియల్ నెంబర్, పారామీటర్స్, మార్కులు. సో ఇందులో మొదటిగా 10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణతకు 50 మార్కులకు, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కృషి ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, ఇంటర్మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికెట్ లేదా ఈసీఈ వర్కర్గా పనిచేస్తున్న వారికి 5 మార్కులు. ప్రైవేట్ స్కూల్స్, కాన్వెంట్స్లో పనిచేస్తున్న వారి దరఖాస్తులు పరిగణించబడవు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వితంతువులకు 5 మార్కులు, మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకు 5 మార్కులు. సో 4వది పూర్తి అనాథ లేదా కృషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికెట్ కలిగిన వారికి 10 మార్కులు. అర్హత కలిగిన వికలాంగులకు 5 మార్కులు. వీటికి సంబంధించి సర్టిఫికెట్స్ జిరాక్స్ ఉంటే కనుక గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ ద్వారా 20 మార్కులు, మొత్తంగా 100 మార్కులకు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్ అనేవి టెంపరీ బేసిస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి శాలరీ వచ్చేసి 11,500 రూపాయలు పర్ మంత్. అర్హత పొందిన అభ్యర్థులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష, ఇంటర్వ్యూ తేదీ మరియు స్థలం అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయాక తెలియజేయబడును అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీలో హాజరు కావాల్సిందిగా కోరుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో వారు అప్లికేషన్ ఫామ్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి దానితో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి మీ దగ్గరలో ఉన్న శిశు అభివృద్ధి పథక అధికారి కార్యాలయం, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం, భీమునిపట్నం మరియు విశాఖపట్నం నేరుగా కానీ లేదా పోస్ట్ ద్వారా పంపించాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ చివరి తేదీ అనేది 10 అక్టోబర్ 2025. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.